Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. Slow and steady win the race. ఈ కోడ్ బాలేకి సరిగ్గా సెట్ అవుతుంది. అందులోనూ డాక్యుమెంటరీస్ విషయంలో ఇంకా సరిగ్గా యాప్ట్ అవుతుందని చెప్పొచ్చు. డే 1 నుంచి తగ్గుతూ వస్తున్న ఈ ఫిల్మ్ సెకండ్ వీకెండ్ తర్వాత ఇంకా తగ్గింది, బట్ లిమిటెడ్ గా తగ్గుతూ రావడంతో హోల్డ్ అనేది ఇంతకు ముందు కోర్టులో చెప్పినట్టు స్టడీగా రావడంతో ఇప్పుడు టార్గెట్ కి అయితే దగ్గరవుతూ వస్తుంది ఈ ఫిల్మ్. ఫస్ట్ వీకెండ్ బీపచ్మైన ఓపెనింగ్స్ తర్వాత సడన్ గా నేలమట్టానికి పడిపోకుండా ఈ రోజుకి మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతూ బాలే కెరీర్ లో ఫస్ట్ 80 కోట్ల షేర్ మూవీగా నిలిచింది ఈ ఫిల్మ్. బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ పడినా కూడా ఏది 80 కోట్ల మార్క్ అయితే అందుకోలేదు. బట్ రోజు రోజుకి కలెక్షన్స్ తగ్గుతూ వచ్చిన ఈ సినిమా మాత్రం టార్టాయిస్ లా మొత్తానికి టార్గెట్ ని రీచ్ అవడానికి రెడీ అయింది. అండ్ చిరు 80 కోట్ల షేర్ మార్క్ ని 8 ఇయర్స్ బ్యాక్ అందుకోగా విక్టరీ వెంకటేష్ గారు 6 ఇయర్స్ బ్యాక్ అందుకున్నారు. అండ్ ఇప్పుడు బాలయ్య వంతైతే వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత మొత్తానికి 4వ హిట్ తో 80 కోట్ల మార్క్ అందుకున్నారు బాలకృష్ణ గారు. బట్ రిమైనింగ్ ఇద్దరు హీరోలు ఎప్పుడో అందుకున్న 150 కోట్ల మార్క్ ని మాత్రం ఇప్పటికే నరసింహం బాలయ్య అందుకోలేకపోయారు. బట్ బాలయ్యకి 150 కోట్ల గ్రాస్ రావాలంటే ఈ 4 హిట్ల తర్వాత ఒకటైతే అర్థమైంది, ఓపెనింగ్స్ ఎంత బాగా వచ్చినా కూడా వర్కింగ్ డేస్ లో పెద్ద నెంబర్లు పడట్లేదు. అలా పడాలంటే అప్కమింగ్ సినిమాలో అఖండ 2కి పాజిటివ్ టాక్ అయితే అవసరం. ఆ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే 150 కోట్లే కాదు 200 కోట్లు కూడా ఈజీగా దాటిస్తుంది. సో మొత్తానికి బాలయ్య అలా ఈ సినిమాతో కొన్ని బెంచ్ మార్క్స్ ని అయితే టచ్ చేశారు. సో డాకు మహారాజీ 15 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 15వ రోజు 25 లక్షల వరకు గ్రోత్ ని చూపిస్తూ 75 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో కొన్ని చోట్ల బెంచ్ మార్క్స్ అయితే టచ్ చేసింది ఈ ఫిల్మ్. నైజంలో 15 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ బాలయ్య కెరీర్ లో మరో 15 కోట్ల షేర్ మూవీగా యాడ్ అవగా ఇక్కడ జరిగిన 17.5 కోట్ల బిజినెస్ కి గాను బ్రేక్ ఈవెన్ కి మరో 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ ఖచ్చితంగా నైజంలో 2 కోట్ల లాసెస్ మిగిల్చాలనే కనిపిస్తుంది డాకు మహారాజ్ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్ లో డిసప్పాయింట్ చేస్తూ బాలయ్య కెరీర్ లో ఒక మచ్చగా మిగలబోతుంది ఈ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్న లాంటి ఫ్యామిలీ సినిమా కంప్లీట్ గా ఈ సినిమాని తొక్కేయడం నిజంగా ఒక షాకింగ్ థింగ్. అలా 15 డేస్ కి గాను సీడెడ్ లో 12.5 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ ఇక్కడ జరిగిన 15.5 కోట్ల బిజినెస్ కి గాను మరో 3 కోట్ల దూరంలో నిలిచింది ఈ ఫిల్మ్. సో అలా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుని కూడా బాలయ్య మాస్ మూవీ సీడెడ్ లో 2.5 కోట్ల లాసెస్ అయితే పెట్టబోతుంది. ఇక ఉత్తరాంధ్రలో 11 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా ఇక్కడ జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటివరకు 3 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈ సంక్రాంతికి ఉత్తరాంధ్ర ఆడియన్స్ మాత్రం సినిమాని కసిగా చూశారు. ఇక ఈస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 7 కోట్ల 17 లక్షలు, వెస్ట్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 5 కోట్ల 20 లక్షలు, గుంటూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్ల 10 లక్షలు, కృష్ణలో జరిగిన 5.5 కోట్ల బిజినెస్ కి గాను 5.4 కోట్లు, అండ్ నెల్లూరులో జరిగిన 2.7 కోట్ల బిజినెస్ కి గాను 3.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజం సీడెడ్ తప్ప మినహా అన్ని టెరిటరీస్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటింది ఈ ఫిల్మ్. అలా ఈ మూవీ 15 రోజులకి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 68 కోట్లు దాటగా గ్రాస్ 106.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 67.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 50 లక్షల ప్రాఫిట్ తో తెలుగు స్టేట్స్ వరకు హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5.5 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్ల 17 లక్షల వరకు కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 1.33 లక్షల దూరంలో ఉండగా ఓవర్సీస్ లో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్ల 15 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. అలా డాకు మహారాజ్ మూవీ 15 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 80.4 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 133 కోట్లు దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు కావడంతో మరో 1.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు నుంచి మూవీ ఎలా పర్ఫార్మ్ చేసినా మినిమం సెమీ హిట్ తో అయితే ఎండ్ కానుంది. సో కాస్త హోల్డ్ చేయగలిగిన హిట్ వర్డిక్ తోనే ఎండ్ అవుతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో, మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది డాకు మహారాజ్ 15 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో, వర్కింగ్ డేస్ లో తక్కువ నెంబర్స్ పడడానికి రీజన్ ఏమనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.